నార్త్ ఇండియన్స్ పరిచయం లేకపోవచ్చు కానీ నార్త్ ఇండియన్స్ కావచ్చు, సౌత్ ఇండియన్స్ కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు, ప్రతి ఒక్కరికి నేను 14 ఏళ్ళుగా సుపరిచితం. మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా ప్రపంచమంతా వణికిపోతున్నప్పుడు కరోనా మంత్రిగా పనిచేసినటువంటి చరిత్ర మీ కళ్ళ ముందు ఉంది. సరే, రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయి. నాకు కూడా చోటు చేసుకుంది. నేను ఇవాళ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినాను. అంటే రాజకీయాలు ఎప్పుడు కూడా స్టాటిక్గా ఉండవు, డైనమిక్గా ఉంటాయి, పరిణామశీలంగా ఉంటాయి. పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఇవాళ ఈ పార్లమెంట్ పరిధిలో నిలబడే అభ్యర్థులు, పార్టీలు ఎవరైనా ఉండొచ్చు. కానీ ఎవరు మన కోసం ఆలోచన చేస్తారు, ఎవరు మన కోసం ఇంత పనిచేస్తారు అనేటువంటి ఓరియంటేషన్ లేకపోతే ఇక అందరూ ఒకటే గడ కట్టినట్టు అవుతుంది. పార్టీలు ఎంత ముఖ్యమో మనకు రేపు ఎన్నుకున్న అభ్యర్థుల యొక్క సంబంధాలు కావచ్చు, రేపు మనకు సర్వీస్ చేసే పద్ధతి కావచ్చు, అవన్నీ కూడా ముఖ్యమవుతుంది. అప్పుడు గిట్నే కొడంగల్లో ఆయన ఓడిపోయి ఇక్కడికి వస్తే ప్రజాస్వామ్యంలో బ్యాలెన్స్గా ఉండాలంటే ప్రశ్నించే వాళ్ళు కూడా ఉండాలి, లేకపోతే ఇంబ్యాలెన్స్ అయిపోతుంది డెమోక్రసీ అని చెప్పి వారైతే గెలిపిస్తే సరే, వారు మీకు కనపడరా, కనపడలేదా, వచ్చిండా, రాలేదా, నేను దాని గురించి మాట్లాడతలేను. కానీ ఆయన ఈ మధ్య కొత్త వాదన ఎత్తుకున్నాడు. ఆయన వాదన ఏంటంటే, ఇది నా పార్లమెంట్లో నేను ఎట్టి పరిస్థితికి గెలవాలి. మరి నిజమే, ఆయన పార్లమెంట్ నిజమే అయితే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరిగినాయి, కానీ రాలే ఓట్లు. నీకేదో ఓట్లు వేసినాం, కానీ పార్టీలకు అతీతంగా నీవు ఉండాలని చెప్పి నువ్వు కనపడకపోయినా, నువ్వేం చేయకపోయినా, ఆనాడు టీఆర్ఎస్ ప్రభంజనం ఉన్నప్పటికీ కూడా నీకు ఓటేసినాం. కానీ మున్సిపల్ ఎన్నికలు వస్తే, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే మళ్ళీ ఓటు వేయలే. ఇంతెందుకు, మొన్న అసెంబ్లీ ఎన్నికలు వస్తే కూడా ఈ పార్లమెంటు పరిధిలో ఒక్క సీట్ గెలవడే, ఒక్క సీటు కూడా గెలవడే. అత్యధిక మెజార్టీతో గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇది నా సీటు, ఎవరి సీటు కాదు. ఎప్పుడు కూడా పార్లమెంటు పరిధులు కానీ, అసెంబ్లీ పరిధులు కానీ, ఇది నా అసెంబ్లీ, ఇది నా పార్లమెంట్ అని చెప్పుకుంటాడు ఎవడు ఉండడు. ఆ నియోజకవర్గ ప్రజల జాగీరు తప్ప నాయకుల జాగీరు కానీ, పార్టీల జాగీరు కానీ ఎప్పుడు ఉండదు. నేను అంటున్నా, మొన్న ఇదే పార్లమెంట్ పరిధిలో 7 సీట్లలో ఒక్కొక్క దగ్గర 70,000, 75,000 మేరతో కూడా గెలిచి అంతా అనిపించాను. బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్లు 9,28,000, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 5,80,000 మాత్రమే. అదే బీజేపీకి ఇంకొంచెం తక్కువ వచ్చి 4,20,000 ఓట్లు వచ్చాయి. కానీ ఆనాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు చెప్పిండ్రు, ఈసారి మీకు ఓటెత్తాం బీఆర్ఎస్ పార్టీకి, వచ్చేసారి మాత్రం మీకు ఓటేసే ప్రసక్తి లేదు, మేము మోడీ గారికి ఇస్తామని చెప్పే మాట మాట్లాడాం. కారణం ఏంటి? లోకల్లో నీ పరిపాలన చూసినాం, నీ ఆచరణ చూసినాం కాబట్టి ఏదో చేస్తున్నామే. కానీ దేశం సురక్షితంగా, సుభిక్షంగా, ప్రపంచ చిత్రపటం మీద ఆర్థికంగా ఎదగాలన్నా లుంబిని పార్కులలో బాంబులు పేలి అమాయకులు అవయవాలు కోల్పోయినరు, చనిపోయినరు. ఇంకా కోటిలో ఉంటుంటే గోకుల్ చాట్ దగ్గర సాయంత్రం కాగానే పోదాం పాని తీసుకొని పోతారు పిల్లల్ని. గోకుల్ చాట్లో తింటున్న వాళ్ళ బాంబులు పేలితే ఎగిరిపడ్డ మాంసం ముద్దలు, చిందిన రక్తం మనం కళ్ళారా చూసినాం. సాయిబాబా టెంపుల్ దిల్సుఖ్నగర్ దేనికోసం పోతారు అక్కడ? మేము చల్లగుండాలి దేవుడా, మా ప్రజలు చల్లగుండాలని చెప్పి పోతాం. సాయిబాబా గుడి దగ్గర పేలినప్పుడు ఇప్పటికీ ఆ క్షతగాతులు కనపడతా ఉంటున్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో ఈ దేశంలో టెర్రరిస్టు అటాకులు కానీ, ఈ బాంబు పేలుడు కానీ, ఈ బుల్లెట్ల మూతలు కానీ లేవు భారతదేశంలో. ఇవాళ హైదరాబాద్లో ఎక్కడికి పోయినా కూడా మెటల్ డిటెక్టర్ ఉండేది, మెటల్ డిటెక్టర్ షాపుల కాడ 2-3 సెక్యూరిటీ పర్సన్స్ ఉండేది. ఇవాళ పరిస్థితి లేదు.
ఎప్పుడైనా వింటున్నామా మనం? అంతకుముందు ప్రభుత్వం ఉంటుందా పోతుందా, ఒక అయోమయం, ఒక అస్పష్టత. ఎంతమంది ప్రధానమంత్రులు మారుతారు, లేదా ఏం స్కామ్లు అవుతాయి? 1977 తర్వాత ఎక్కడ స్టేబుల్ గవర్నమెంట్ లేదు, మీకు తెలుసు. అతుకులబంద సంస్థల లెక్కనే ఉండేది. 2G స్కామ్, కోల్ స్కామ్, బోఫర్ స్కామ్. ఇవాళ ఎక్కడ 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క ఎంపీ కానీ ఏ ఒక్క మంత్రి కానీ ఈ తప్పు పని చేసి జైలుకు పోయిన చరిత్ర ఇవాళ లేదు. జనరల్గా ప్రభుత్వం నడుస్తున్నప్పుడు వ్యతిరేకత వస్తుంది. 273 సీట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ 250కి రావాలి, కానీ 303కు పోయింది. ఇవాళ 303 నుంచి 370 గెలిపిస్తామని చెప్పి ప్రజాగర్భ నుంచి పుడుతున్నటువంటి భావన చూస్తుంది. దానికి కారణాలు అనేక ఉన్నాయి. ఇవాళ మనం చూస్తున్నాక రైల్వే స్టేషన్ ఉంది, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, పాత పురాతనమైనటువంటి రైల్వే స్టేషన్లు. ఎప్పుడు ఒక 5 కోట్లు 10 కోట్లు పెట్టాలి, ఇంత సున్నం వేయాలి, ఇంత ట్రిప్ చాప్ చేయాలి తప్ప, లైట్లు పెట్టి చేయాలి తప్ప, దుర్గంధపూరితంగా ఉండేది. మీరు ఎప్పుడైనా చూడండి, ఇవాళ పోయి చూడండి మీరు. దానికి 600 కోట్లు, దానికి 400 కోట్లు, దానికి 350. ఇవాళ ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతుల్లో రైల్వే స్టేషన్ తయారవుతున్నాయి. మీరు నేషనల్ హైవేస్ మీరు ఎక్కడైనా పోండి. డెవలప్మెంటల్ విషయంలో ఒకప్పుడు మనం ఎట్లుండేది, భారతదేశం అంటే పేద దేశం, ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లితే తప్ప బతకని పరిస్థితి చర్చించేది మనం. పాలకులు ప్రపంచ బ్యాంకుకు మోకరిల్లి అని చెప్పి మనం వ్యాసాలు రాసేది మేధావులంతా కూడా. ఇవాళ ప్రపంచ బ్యాంకు లేదు, నా మోకరిల్లు లేదు. ఇలా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా స్లోగన్ ఇస్తే ఇవాళ మొత్తం ప్రపంచంలో సెల్ ఫోన్ల ఉత్పత్తిలో మొట్టమొదటి దేశం చైనా అయితే, రెండవ దేశం ఇలా భారతదేశం. గుర్తుపెట్టుకోండి. నీ ఇంట్లో ఉండే టీవీ, నీ ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్, నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్, నువ్వు వాడే కంప్యూటర్ ఒకప్పుడు మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా, టుడే మేడ్ ఇన్ ఇండియా. ఇవాళ యుద్ధ పరికరాలు, యుద్ధరంగ పరికరాల ఉత్పత్తిలో యాన్సిలరీ ఇండస్ట్రీస్లో కూడా నంబర్ 1 దేశం ఏదో తెలుసా? భారతదేశం. వాళ్ళ ఇంతెందుకు, ఇప్పుడు మనకు యుద్ధం జరిగింది, రష్యాకును ఉక్రెయిన్కి యుద్ధం జరిగింది. మన పిల్లలు అక్కడ చిక్కుపడిపోయినారు. మెసేజ్ పెట్టిన పేరెంట్స్కి, మేము చచ్చిపోయేటట్టున్నాం, మా పక్క పుంటలే మా మిసైల్ పేలుతున్నాయి, మా పక్క నుంచి యుద్ధ ట్యాంకులు పోతున్నాయి. అంటే ఇద్దరు అంటే యుద్ధంలో దయ ఉండదు, దాక్షిణ్యం ఉండదు, ఎవడి మాట వినేది కూడా ఉండదు. యుద్ధాన్ని ఆపించగలిగి భారత విమానాలని మంత్రులిచ్చి పంపించి మన పిల్లల్ని మన దేశానికి అప్పచెప్పిన చరిత్ర మనం చూసాం. మనం ఫస్ట్ టైం చూసినాం. అంటే సందర్భం ఎట్లా ఉంటుంది, ఎట్లా యాక్ట్ చేస్తున్నారు అని చెప్తున్నాను నేను. పాలకులు అంటే ఎట్లుండాలి? చిన్న ఇష్యూ కావచ్చు, దేశానికి చిన్న ఇష్యూలే కనపడుతుండొచ్చు, కానీ పేరెంట్స్కి వాళ్ళ కడుపు కోత ఇవాళ దక్కింది. ఒకే దేశం ఒకే చట్టం, 75 ఏళ్ళు నినాదం, అది 75 years. ఇవాళ కన్నెత్తి చూస్తుందా? మనం ఆనాడు ప్రపంచ వేదికల మీద జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాజ్పేయి గారు దీటానే సమాధానం చెప్పిండు, ఇందిరాగాంధీ గారు దీటానే సమాధానం విన్నాం తప్ప అది పరిష్కారం కాలేదు. కానీ వాళ్ళ పరిష్కారం అయింది. 370 ఆర్టికల్ రద్దు చేసి ముమ్మాటికి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగమే, దాన్ని ఎవరు ప్రశ్నించాలని చెప్పారు. ఆ స్థాయి నుంచి ఎక్కడ పోయినామంటే మనం పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాను, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అక్కడి ప్రజానికం ఇవాళ ఏమంటుంది తెలుసా? భారత్లో మేము కూడా భాగమైతే బాగుండు అనే పరిస్థితికి వచ్చింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఒకసారి చూడండి. భారతదేశం ఇట్లా పేద దేశం, 3rd world కంట్రీ, మేధావుల భాషలో 3rd world కంట్రీ. ఇవాళ 11వ ఆర్థిక వ్యవస్థ నుంచి 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగి రేపు 3వ ఆర్థిక వ్యవస్థ చేస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసిన మోడీ గారు. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఒక్క రంగం కాదు, ఈ రంగం గిట్లుండే ఆ రంగం కాదు. 1947 to 2014 మన ఎయిర్పోర్ట్ సంఖ్య 76, 75. టుడే 153, డబుల్ అయింది. ఇవాళ మీరు ఎక్కడైనా పోండి నేషనల్ హైవేస్, 2014 బిఫోర్ ఫర్ డే కన్స్ట్రక్షన్ ఆఫ్ నేషనల్ హైవేస్ 11 kilometers ఫర్ డే, టుడే 37 kilometers ఫర్ డే. ఇవాళ గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఎంత పురోగమనంలోకి వచ్చామో మనం చూడండి. ఇంతెందుకు ఈ కరోనా వచ్చింది, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఈ కరోనాకి వ్యాక్సిన్ కొనగలిగే సత్తా, శక్తి అమెరికాకు ఉంటుంది, జపాన్కు ఉంటుంది, లేకపోతే యూరోపియన్ కంట్రీస్కి ఉంటుంది అనుకుంటాం మనం. కానీ నామ్స్ అని కూడా పక్కకు పెట్టి, ప్రోటోకాల్స్ అని కూడా పక్కకు పెట్టి
ఇలా నా దేశం వణికిపోయింది, ప్రపంచ దేశాలను కూడా వణికిపోతున్నాయి, దీనికి ఒక పరిష్కారం కావాలని చెప్పి ఈ హైదరాబాద్ కేంద్రంగా ప్రభుత్వ పరంగా డబ్బులు ఇచ్చి శాస్త్రవేత్తలకి ఆ వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీ డబ్బులు సాయం చేసి స్వయంగా ఆయన వచ్చి ఇవాళ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి మనకో 2 డోసులు 3 డోసులు ఇచ్చి ప్రపంచ మానవాళికి వ్యాక్సిన్ ఇచ్చి ఆదుకునే దేశం భారతదేశం కాదని చెప్పండి. రామ మందిరం ఒక ఆస్పెక్ట్ కావచ్చు, ఇప్పుడు కోల్పోయింది కదా. మనం 500 ఏళ్ళ నాడు మనం చూస్తూ ఉంటాం, మహమ్మద్ గోరి 7 సార్లు దండయాత్ర చేసినాం, 7 సార్లు దండయాత్ర చేసిన చరిత్ర చదువుకుంటూ ఉంటాం. ఎట్టెట్టే దాడులు చేసిండ్రు, ఎట్టెట్టే సంస్కృతిని సాంప్రదాయాలు నాశనం చేసిండ్రు, ఆనవాళ్ళు లేకుండా చేసిండ్రు, చివరికి ఎట్లా మోకరిల్లిపోయినాం మనం. ఇవాళ ఆ కోల్పోయిన సంస్కృతి, ఆ విశ్వాసాన్ని నిలబెట్టాలని చెప్పి అయోధ్యలో అతి తక్కువ కాలంలో రామ మందిరం కట్టుకున్నాం మనం. ప్రభుత్వాలంటే కేవలం డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ కాదు, గవర్నమెంట్స్ అంటే తప్పకుండా సంస్కృతి సాంప్రదాయాన్ని విశ్వాసాన్ని సమున్నతంగా నిలబెట్టేదే ప్రభుత్వ బాధ్యత ఉంటుంది. ఒకప్పుడు మనం అబ్దుల్ కలాం అమెరికాకు పోతే బూటిడిపించి కోటిడిపించి అవమానపరిచారు ఎయిర్పోర్ట్లో. మనం నిరసన చెప్పినాం, నథింగ్ డూయింగ్ పో అన్నారు. కానీ ఇవాళ మోడీ గారు అమెరికా పోతే ఏం చేస్తానే, వాళ్ళ పార్లమెంట్ తీసుకుపోయి మాట్లాడించుకొని వాళ్ళ పార్లమెంట్ సభ్యులంతా సపోర్ట్ కొట్టే పరిస్థితి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, రెడ్ కార్పెట్ స్వాగతం. దట్ ఈజ్ ఇండియా టుడే. కానీ చెప్తే ఉడవదు, నేను కొత్త కాదు, నా మాట కొత్త కాదు. బుచానా నో పాలిటిక్స్ టుడే. అందరూ చూడండి, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరి చేతిలో క్షేమంగా ఉంటుంది, ఎవరు ప్రజల చేతిలో ఉంటారు, ఎవరు ఈ అణగారిన వర్గాల పట్ల అండగా ఉండి కొట్లాడతారు, ఎవరు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆదుకునే పరిస్థితి ఉంటుంది, ఎవరి అనుభవం ఏంది, ఎవరి చరిత్ర ఏంది, నాయకులను ఎట్లుండాలి. ఇక ల్యాండ్ గ్రాబర్లు మనీ మాంగర్స్ ఉన్నానా, లేకపోతే ప్రజలకు ఇంత అర్థం చేసుకొని సేవ చేసేవాడు ఉన్నానా. మన రాత మనమే రాసుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను ఒకటే ఇంత నేను మళ్ళీకి పార్క్ లప్పని తిరిగి ఓట్లాడిగే పరిస్థితి అనుకోలే, కానీ వచ్చింది. కేసీఆర్ భాషలో చెప్పాలంటే పొట్టెత్తి పొడుగోడు కొడితే పొడుగొడితే పోషమ్మ కొట్టింది, కొడితే కొట్టింది. కానీ నడవ వెళ్ళవేళ చూడు అంటే ఎట్లుంటుంది. ఎవరి జాగీరు కాదు ఇది, ఏ పార్టీ జాగీరు కాదు ఇది, ఏ వ్యక్తి నాయకుడి జాగీరు కాదు ఇది, ఎల్లవేళలా ప్రజల జాగీరుగానే ఉంటుంది ఇది. ప్రజలు ఆత్మను ఆవిష్కరించి ఆశీర్వదిస్తే ఒక నాయకుడు అవుతాడు, ఆ పార్టీ గెలుస్తుంది. ప్రజలు కనుక ఆశీర్వదించకపోతే ఆ పార్టీ ఖతమైపోతా, నాయకుడు ఖతమైపోతా. కళ్ళ ముందు చూసినాం మనం. ఇవాళ ఎప్పటి వరకైతే నాయకుడు పార్టీ ప్రజలే కేంద్ర బిందువుగా ఆలోచన చేస్తారో అప్పటి వరకు దానికి డోకా ఉండదు. అది మర్చిన పార్టీకి ఏది మనుగడ ఉండదు. కాబట్టి దయచేసి మీరు వాళ్ళ కోటేసి మళ్ళీ వీళ్ళ కోటేసి అంత ఆగం కాకుండా నీకు 60% ఎందుకు కోటైనా వాళ్ళకు అయిపోయి. ఇప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ ఏమనేది, ఢిల్లీలో కొట్లాడేది ఉంటుంది, ఓటు ఏమన్నారు. ఇక్కడ లేకపోయినా నా ఢిల్లీ లేకపోయా. ఇప్పుడు ఏం అవసరం ఉంటుంది పిచ్చనా, అవసరం ఉంటుందా, అవసరం ఉంటుంది. ఇప్పుడు అవసరం లేదు, ఇర్రిలవెంట్. ఇప్పుడు మేమంతా కాదా, 20 ఏళ్ళు మనం దాన్ని మోసినాం, దాన్ని పెంచినాం, ఎన్ని చేసినాం మనకి ఎరక. ఏం తప్పు చేసినామని చెప్పి మనకి ఇంత చేసిండు, అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆయన అంటాడు, ఇప్పుడు నేను 6 గ్యారంటీలు అమలు చేయాలంటే నన్ను గెలిపించమంటాడు ఆయన. ఎక్కడ 6 గ్యారంటీ బిడ్డ అనేది, నీ కథ ఏంది, నీ కార్యక్రమం చెప్తాం, ముందు చెప్తాం. ఇప్పుడు ఏమనం కానీ ఇస్తావా నువ్వు 2,500 రూపాయలు ప్రతి మహిళకు నెల చేస్తావా నువ్వు 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఎట్ ఎ టైం? ఈజ్ ఇట్ పాసిబుల్? ఎన్ని చెప్పిండ్రు, తనది కాకపోతే ఢిల్లీ దాకా దిగమన్నట్టు ఎన్ని అడ్డదారులైనా తొక్కి ఎన్ని హామీలను ఇచ్చి వచ్చిండ్రు. నేను దాని గురించి ఇప్పుడు విమర్శిస్తలేను. నువ్వు ఇక్కడ అక్కడ 40 ఉన్నది, వస్తే 35 వస్తే కావచ్చు, మరి 45 వస్తే కావచ్చు, మళ్ళీ గవర్నమెంట్ వచ్చే ప్రసక్తి లేదు కదా. నువ్వు కొట్లాడతావు అక్కడ పోయి ముడి కాదు దగ్గర. ఇవాళ అంతో ఇంతో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏమన్నా తెచ్చి డెవలప్ చేయాలంటే, ఈ రాష్ట్రం బాగుపడాలంటే మాట్లాడటం ద్వారా సాధ్యమవుతుంది. ఎందుకంటే మేము పోయి అడుగుతాం, మమ్మల్ని గెలిపించిండ్రు, మమ్మల్ని ఆశ్రయించిండ్రు, మాకు అండగా ఉండండి. వీళ్ళు ఏం పోయి ఒక పార్లమెంట్ కొట్లాడుతూ తీసి పడేస్తారు బయట. నీ కథ ఏంది, నీ కార్యక్రమం నువ్వు ఏం చేసినావు అంటారు. అందుకని దయచేసి ఇప్పుడున్న పరిస్థితులలో మేధావులుగా విజ్ఞులుగా మీ పాత్ర గొప్పగా ఉంటుంది. మనం ఎవరికి వెళ్తాం, మనకేంటి, ఎడగొడతాం కదా ఏం పోతుంది, ఎవరికి ఎత్తుంది, ఇది కాదు. మన తలరాత మనం రాసుకునేటువంటి సందర్భం. నీకు రాజకీయాల పట్ల ఇష్టం ఉన్నా లేకపోయినా, నాయకుల పట్ల నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా,
అంతిమంగా మన భవిష్యత్తుని శాసించగలిగేది మాత్రం రాజకీయ నాయకులు, పార్టీల విషయం మనం మర్చిపోకుండా, మన బాధ్యత నుంచి తప్పించుకోకుండా అందరం ఓటు హక్కు నమోదు చేయించాల్సిందే. ఖచ్చితంగా నీ బూత్ ఎక్కడో చూసుకోవాల్సిందే, నీ ఐడెంటిటీ కార్డు తీసుకోవాల్సిందే. ఆ రోజు ఎంత ఎండ ఉన్నా కూడా ఓటేసి నీకు నచ్చిన, నీకు మెచ్చిన నాయకుని ఎన్నుకోవాలని చెప్పి కోరుతూ నమస్కారం. జై తెలంగాణ, భారత్ మాతకి జై.